అందరికీ నమస్కారములు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జోహార్లు. నేను బండపల్లి ఈశ్వరయ్య, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి. నేను సుమారు 19 సంవత్సరాలు సైన్స్ ఉపాధ్యాయుడిగా 3 పాఠశాలల్లో పనిచేశాను. ఒకటి మదనపల్లి జడ్పీ హై స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా 12 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అక్కడనే ఎన్సీసీ ఆఫీసర్గా కూడా పనిచేశాను. తర్వాత సిటిఎంలో 5 సంవత్సరాలు పనిచేసినాను. తమ్మలపల్లి మండలంలో 2.5 years పనిచేశాను. తర్వాత 2002లో ఎంఈఓగా అంటే మండల విద్యాశాఖాధికారిగా ప్రమోషన్ మీద పెద్దమండ్యము మండలానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి సుమారు 16 సంవత్సరాలు మండల విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించి వాయిల్పాడు మండలంలో రిటైర్డ్ కావడం జరిగింది. తర్వాత నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏమంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి మరి ఏ పార్టీలో చేయలేదు. నెహ్రూ గారి కాలంలోనే పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసి దానికి ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి మొట్టమొదట దేశానికి నీటిని అందించేటువంటి చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉత్తరాదికి దక్షిణాదికి నాగార్జున సాగర్ ప్రాజెక్టును చాలా అద్భుతంగా నెహ్రూ గారి కాలంలోనే పంచవర్ష ప్రణాళికలో చేర్చినటువంటిది జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో వ్యవసాయానికి ఎనలేని అద్భుతమైనటువంటి పీట వేశారు. దానివల్ల వ్యవసాయం బాగా పురోగతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటే ఇందిరాగాంధీ గారు 20 బ్యాంకులను జాతీకరణ చేశారు. ప్రజలలో బ్యాంకుల పైన భరోసాను కల్పించారు. ఇట్లాంటివన్నీ అదేవిధంగా రాజశేఖర కాలంలో ఫ్రీ విద్యుత్తునివ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రజలందరికీ కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఇట్లాంటివన్నీ ఇచ్చుకుంటూ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనము చెప్పుకోవచ్చు. కానీ కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ వల్ల జరిగినాయి. కానీ మిగతా ఏ పార్టీలు కూడా ఇటువంటి బృహత్తరకరమైనటువంటి పనులు చేయలేదు. కాబట్టి దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా వంతు రిటైర్ అయిన తర్వాత నా వంతు కృషి చేసి ఈ పార్టీని బలోపేతం చేసి ముందుకు జరగాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో నేను నా పుట్టిన ఊరికి నేను పుట్టిన మండలానికి ఎంతో కొంత ఈ యొక్క విశ్రాంత సమయంలో పని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాను.